చెక్ చేస్తే ఆఫీసర్ ప్లేస్లో నేను నిల్చున్నా. సో రిహార్సల్ యాక్చువల్లీ ఇట్స్ రిహార్సల్. వార్నింగ్ అంటే వాటి కాదు కదా, ఒక నిమిషం. వార్నింగ్ అంటే సీరియస్ గా ఫేస్ పెట్టాలా ఏంటి? తెలుస్తుంది. మీరు అక్కడ అబ్జర్వ్ చేస్తే బాబు గారు సీరియస్ గా డైలాగ్ చెప్తున్నారు, నేను ఫుల్ స్మైల్ హ్యాపీనెస్ తో ఉన్నాను. సో నేను ఐఎమ్ ఫిదా ఫర్ హిస్ ఐస్ అండ్ ఫర్ హిస్ ఎక్స్ప్రెషన్. దట్ ఈస్ వాట్ ఈస్ షోన్ ఇన్ ద పిక్చర్. బోల్డ్ క్లీన్ బోల్డ్ అయిపోయి బాబు గారి ఆ షాట్ కి. ఒక్కటే తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఇలాగా హరిశంకర్ గారిని పట్టుకుని మామూలుగా ఒక డైరెక్టర్ ఒక యాక్టర్గా ఆ బాండింగ్ లో ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తారు? దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు హరీష్, ఇందాక చాలా పెద్ద కాంప్లిమెంట్ ఇచ్చినట్టు. ఐ టేక్ ఇట్ ఇస్ అ గుడ్ వన్. అండ్ యా, ఇప్పుడు చేస్తున్న సినిమా కంటిన్యూస్గా చేస్తూనే ఉంటాను నీతో అని చెప్పాను. అది థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం, ఐ డోంట్ నో వితౌట్ మళ్ళీ ఇది కూడా బాబు గారి పర్మిషన్ కూడా చెప్తున్నాను. ఫర్ సమ్ రీజన్ విశ్వ గారికి బాబు గారికి ఉన్న ఫ్రెండ్షిప్ తో పాటు మా సినిమాలో క్యారెక్టర్ నచ్చడం అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. ఈయన లైఫ్లో ఈ విషయం జగదో గారు ఎప్పుడూ చెప్పరు, బట్ నేనే కంపల్సరీ చెప్పాలి. ఫస్ట్ షెడ్యూల్ అయిపోయిన తర్వాత ఆయనకి క్యారెక్టరేషన్ విపరీతంగా నచ్చి అండ్ రెమ్యునరేషన్ తగ్గించారు ఈ సినిమాకి. నేను ఆ నెంబర్ అది చెప్పడం కరెక్ట్ కాదు, బట్ చెప్పకపోవడం కూడా కరెక్ట్ కాదు. సో మాకు ఆయన అంత పెద్ద ఫేవర్ చేశారు కాబట్టి ఐ షుడ్ సే దట్. చాలా బిగ్ అమౌంట్ రెమ్యునరేషన్ ఆయన తగ్గించారు ఈ సినిమాకి. ఆ క్యారెక్టరేషన్ ఆయనకి బాగా నచ్చి వన్స్ అగైన్ మిలియన్ థ్యాంక్స్ టు యూ బాబు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్, ఐ షుడ్ సే దిస్. Wonderful. So that is Director Babu Garu, as we all know. Yes, next picture. ఇక్కడ మాత్రం నాకు సీరియస్ గా వార్నింగ్ టోనే కనిపిస్తుంది. అలాంటిదే చెప్పండి సార్. ప్రవీణ్ గారు ఇప్పుడు ఈ సినిమా డైలాగ్ కదా, నీదేమో ప్యాకాట నాదేమో హిందీ పాట. ఇక నువ్వు హిందీ ఈ చిక్కిని వదిలేవచ్చు అనమాట, మర్చిపోవచ్చు అనమాట. చిక్కిని మర్చిపోవాలన్నమాట ఆ డైలాగ్ ఓకే. సత్య అంటే మనకి నేషనల్ లెవెల్లో ఆమిర్ ఖాను, మన స్టేట్ లెవెల్లో సత్య. ఓ క్యారెక్టరేషన్ చెప్పి ఆ టేక్లో డైలాగ్ చెప్పరా అంటే, ఈ పాత్ర తినేటప్పుడు ఎలా ఉంటుంది, ఈ పాత్ర లేస్తే ఎలా ఉంటుంది, ఈ పాత్ర బయటికి వెళ్తే ఎలా ఉంటుంది, ఇలాంటి ఒక మెథడ్ యాక్టింగ్ మీద ముందు ఆ పాత్రని పచ్చడి చేసేస్తాడు ఫస్ట్. విపరీతమైన అనాలిసిస్. ఎంత ఇంట్రెస్ట్ అంటే, ఎంత సినిమా పిక్చర్ అంటే, మా కెమెరామెన్తో కూర్చొని ఏ సీన్కి ఏ లైటింగ్ అని చెప్పి నోట్స్ రాసుకున్నాడు. నేను డైరెక్టర్ నేనే ఎప్పుడు రాసుకోవాలి లైటింగ్ గురించి. సో సత్య విపరీతంగా ఆలోచిస్తాడు. సత్యకి నెక్స్ట్ టైం 2 క్యారవాన్లు పెడదాం అనుకుంటున్నాం. ఒకటి తన వస్తువులు వదిలేయడానికి, 2వ క్యారవాన్ తన బ్రెయిన్ వదిలేసి సెట్లోకి రావడానికి. ఓకే, ఇంక్రెడిబుల్. నెక్స్ట్. అది యాక్చువల్లీ నా షాటే అది. కానీ అసలు ఎలా చేయాలో చేసి చూపిస్తున్నాడు. ఓకే, కానీ హరీష్ శంకర్ మీకు చేసి చూపించాల్సిన పరిస్థితి అవసరం ఉందా? బలివాడివి. ఈ షాట్ దీంట్లో ప్రతి షాటు చేసి చూపించాడు నాకు. అంటే ఆ సాకుతో ఓకే. సింధూరం నుంచి అన్నయ్య సినిమాలు చూసి ఆయన చేసినవి ఆయనకి గుర్తు చేస్తున్నాం అనమాట. అలా ఆడపిల్లలు వెనకాల ఎలా పడాలి కూడా అన్నయ్యని చూసి నేర్చుకున్నాము. అదే మళ్ళీ ఆయనకు ఒకసారి గుర్తు చేసాం, అంతే, సింపుల్. ఐ మీన్ ఇట్. భాగ్యశ్రీ, వాట్ వాజ్ యువర్ మైండ్? What was your expression? Be honest, huh? Maybe that was the 100th time, 200th time that he's showing others while you were on the set, right? Me all the characters. What was my? What was your What was inner going feeling through? when what were you going through? What is going in your mind? What's happening on the shot? If you remember, be honest. It's too hot. That's what I was thinking. నేను చెప్పనా ఇప్పుడు దీనికి కరెక్ట్గా ఇప్పుడే ఫోటో చూసాక ఒక మంచి లైన్ వచ్చింది. I think that's his expression. ప్రతి అమ్మాయి విజయం వెనుక కూడా ఒక మగవాడు ఉంటాడని ప్రూవ్ చేస్తుంది ఈ ఫోటో. సో భాగ్యశ్రీ సక్సెస్ వెనకాల నేను ఉన్నాను అనమాట. అది యాక్చువల్గా నిజమే అండి, ఎందుకంటే రిలీజ్కి ముందే ఆల్రెడీ భాగ్యశ్రీకి ఒక రేంజ్లో ఫాలోయింగ్ స్టార్ట్ అయిపోయింది కూడా కాబట్టి. ఓకే, నెక్స్ట్ పిక్చర్కి వెళ్ళిపోదాం. సీరియస్ డిస్కషన్ దేని గురించి? ఇక్కడ మాత్రం డెఫినెట్గా సార్ తీసుకోవాలి. హరీష్, ఇది ఎన్నో షెడ్యూల్లో మ్యాటర్ ఏంటి? మీరు చెప్పండి సార్. శేష గారు చెప్పాలి. మీరు చెప్పాలి. ఐ థింక్ ఇది లక్నోలో అండి. షెడ్యూల్ గురించి ఏదో మాట్లాడుతున్నాను.
యాక్చువల్గా మార్చ్ 31 సార్ నా బర్త్డేకి థ్యాంక్స్ టు విశ్వ సార్. విశ్వ గారు ప్రత్యేకంగా ఫ్లై అయ్యి లక్నో వచ్చారు. ఏంటి ఇంత తక్కువలో తెస్తున్నావు, ఇంకా కావాలంటే తీసుకో డబ్బు అంటున్నారు ఆయన. నేను పర్లేదు సార్ సరిపోతుందని నేను అంటున్నా. సరిగా చూడబ్బాయి, యాస్టీస్గా నాకు 90sలో ఈవి గుర్తొస్తారు. ఈవి గారు ఆయన బాడీ లాంగ్వేజ్ ఇలాగే అవును, ఈవి గారు నడుమే చెయ్యి, ఇలాగే సేమ్ ఇదే అబ్బాయి, నడుమే అదే చెయ్యి, గోడ మీద గుర్తొస్తున్నా. చెయ్యి. ఇంతకంటే కాంప్లిమెంట్ ఇంక ఈరోజు నాకు చాలు, చాలా జన్మ ధన్యం ఈవి అయిపోయింది. సత్యనారాయణ గారిని ద్రోణాచార్యులుగా ఫీల్ అవుతాడు, ఈయన ఏకలవ్య సృష్టిలో ఫీల్ అవుతాడు. అలాంటిది మాస్ మహారాజ్ కాంప్లిమెంట్ ఇవ్వటం, ఈ వీడియో బయట సేవ్ చేసి పెట్టుకుంటాడు హరీష్ గారు. 100%. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. నెక్స్ట్ పిక్. నెక్స్ట్ ఓ ఓదార్ప ఇది క్లైమాక్స్ కదా? కాదు క్లైమాక్స్ కాదు బిఫోర్ యా. ఏంటి సిగ్నల్స్? ఏం జరుగుతుంది అక్కడ? ఓదార్పు. వాళ్ళు అప్పుడప్పుడు అనుకుంటున్నారు, ఓదార్పు. ఎప్పుడూ చెప్పట్లేదు. అమ్మాయి హీరోయిన్కి ధైర్యం ఇవ్వటం, ఓకే. నేనేం ధైర్యం చెప్తాను ఇచ్చే సీన్ అది. నేనేం చెప్తాను తెలుసా, మన ఇద్దరి మధ్యలో ఈ అమ్మాయి ఎందుకని అంటున్నాను నేను. తన ఎక్స్ప్రెషన్ సూట్ అవుతుంది సార్ ఆ డైలాగ్కి. భాగ్యశ్రీ అప్పటికే గ్లెజర్ అనేది వేసి ఫుల్ అలా అయిపోయింది పాపం. ఓకే. కాదు, ఆవిడ అనేది ఏంటంటే మా ఇద్దరి మధ్య మీరు ఎందుకు సార్? మీ ఇద్దరి మధ్యలో హిట్ ఒకటే ఉండాలి. బా సద్వినియోగం చేసుకున్న ప్రవీణ్. నెక్స్ట్ లాస్ట్ పిక్ చాలా ఇది చాలా నిజంగా చాలా బాగుంది పిక్ ఇది. శ్రద్ధగా ఈ డైరెక్టర్ చెప్తుంది, శ్రద్ధగా వింటున్న భాగ్యశ్రీ బోర్సే కాదు, ఆవిడ వింటమే ఆవిడ పని భాగ్యశ్రీ. ప్రస్తుతానికి. ఏం Bhagyashree, జరుగుతుంది? did you ever feel that he is telling you too much and too many times? No, never. What was he telling there? What was he? What is happening? He was telling me how to romance. You want me to translate? What you asking director? Harish, why you got married so early? That's what Praveen garu is translating. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే క్విక్గా, ఇందాక హరిశంకర్ గారు చెప్పిన మాటల్లో నాకు ఒకటి క్యాచ్ అయ్యిందనమాట. అదేంటంటే ఇమిటేటింగ్. సో మీరు సినిమాలో కెమెరా ముందు ఆయన్ని ఇమిటేట్ చేయమంటే ఎలాగూ చేయలేదు, కానీ ఇప్పుడు ఏంటంటే సత్య గారు, ప్రవీణ్ గారు, చెమ్మక్ చంద్ర గారు, గిరి గారు, మీరందరూ కాస్త ఒక అడుగు ముందుకేసి ఇలా వచ్చారంటే సెట్లో ఒక బిజీ షెడ్యూల్ రోజు ఎలా ఉంటుందో మాకు ఇక్కడ రీక్రియేట్ చేసి చూపించాలన్నమాట. ఒకళ్ళు రవితేజ గారుగా మారుతారు, ఒకళ్ళు భాగ్యశ్రీగా మారుతారు, ఒకరు హరీష్ శంకర్గా హరిశంకర్లా చేస్తాడు, ప్రవీణ్ అన్నయ్యలా చేస్తాడు, రవితేజ్ లాగా చేస్తారు. ఓకే. మిగతా వాళ్ళు ఎవరైనా చేయండి. జగపతి బాబు గారిలో ఒకరు రావాలి. మీరు కొద్దిగా స్టేజ్, మీరు హరీష్, ఈయన హీరో గారు, ఈవిడ భాగ్యశ్రీ బాబు. యా. ఏ సీను? అదే ఇందాక ఇలా ఉన్నారు కదా ఆ సీన్. భాగ్యశ్రీగా చెమ్మక్ చంద్ర గారు చేస్తారు. భాగ్యశ్రీ చెమ్మక్ చంద్ర. సీన్ ఏదైనా చెప్పండి సార్, ఒక సీన్ ఏదైనా. ఆన్ సెట్ సీన్ కాదు, లొకేషన్ లో. లొకేషన్ లో ఎన్ని చెప్పాలంటే మొత్తం సెన్సర్ అయిపోద్ది ఇక్కడ. లొకేషన్ లో మీలో చేయాలంటే మొత్తం సెన్సర్. పర్లేదు, మేము ఎడిటింగ్ లో చూసుకుంటాం. రే బాబీ, పొద్దున్న అనగా వచ్చారు, లైన్స్ లేవు ఇక్కడ. ఎవడాడు బడిగలా రెడీ. ఇప్పుడు ఏంటంటే అనయ్య, ఇప్పుడు ఏంటంటే భాగ్యశ్రీ మీరు చూసినప్పుడు లేదు సార్, మార్నింగే చూశాను నేను సార్. అరే బాబీ ఉన్నా వెళ్ళిపోరా నేను. దీనికి ఎవరు చెప్పారు ఆ డైలాగులు? రెడీ రెడీ, మీరు డైలాగ్ చెప్పండి. రెడీ ఏదో డైలాగ్ చెప్పండి. రెడీ, అదే ఏదో ఒకటి, హీరో హీరోయిన్ డైలాగ్. రెడీ, స్టార్ట్ కెమెరా. ఒక్క నిమిషం. బోస్ ఇదే అది నల్ల వెంట. ఇది ఏంటంటే ఒక చూసాడు అది చూసాడు, అడిగి 3వ సినిమా చేస్తున్నాను నేను. చూసాడుకి ఇది నువ్వు చార్జ్ వేస్ట్ బాస్, దట్ ఇస్ బెస్ట్. చూసా, అరే బాబీ, వీటితో 3వ సినిమా ఇది. ఎవడాడు?
సీను రెడీ ఓవర్లాప్లోనే సీను సైలెన్స్ సైలెన్స్ వీడితో 3వ సినిమా చేస్తున్నాను నేను. రెడీ 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 అబ్బాయి సైలెన్స్ దా రెడీ స్టార్ట్ కెమెరా సార్ యాక్షన్ నేనేం చేయాలి సార్? ఏం చేయకు నా కళ్ళు పెట్టి చూడు కలిపెట్టి చూడు రెడీ ఇప్పుడు ఆడేం పట్టించుకోకు నువ్వు నన్ను చూడు నన్ను చూడు అంతేనా అంతే. టేక్ ఓకే రెడీ అబ్బాయి రెడీ అంతే అయిపోద్ది ఇంకా అంతే కాంబినేషన్ అలాంటిది వచ్చే ఇలా ఉంటది అంతేరా? నన్ను ఏమనకుండా నువ్వు అది ఫ్లో సత్య పాప కన్ఫ్యూజ్ అయ్యాడు, ఎందుకంటే స్కిట్ ముందు ప్రాక్టీస్ చేయాలి కాబట్టి. చేసిన సెట్కి ఆర్టిస్టులు ఎవరు రాలేదు, నేను వచ్చాను, క్యారవాన్లో ఉన్నారు, షార్ట్ రెడీ అయింది. ఇప్పుడు సెట్లో నేను ఎలా ఉంటాను, నువ్వు ఒక్కడే సోలో చేసి చూపించు. ఇప్పుడు నేను ఎలాగ చేస్తున్నా ఇదే లుక్. చెప్పించేయి. బుర్ర ఇంట్లో పెట్టుకుంటారా. ఆర్టిస్ట్ అంటే తెల్ల పేపర్లో రావాలి. రెడీ సార్ చెప్పు చెప్పు ఏం చెప్తావు చెప్పు చెప్పు. నాది హిందీ పాట, నీది తెలుగు పాట. బొక్కలా ఉంది డైలాగు. డైలాగ్ కాదు సార్. అదేంటి ఇప్పుడు బోన్ చేసి కిల్లి చేసుకున్నట్టు చెప్పడం కాదు, ఇక్కడ నుంచి రావాలి డైలాగ్. చెప్పు రెడీ. నాది హిందీ పాట, నీది తెలుగు పాట. అయ్యి బాబోయ్ ఒరే బాబీ, వీడికి సీన్ పేపర్ ఇవ్వకండి రా. సీన్ పేపర్ ఇస్తాడు, తెలివితేటలో ఉపయోగించేస్తాడు. ఉన్న డైలాగ్ చెప్పురా ఫస్ట్ చెప్పు. తెలుగు పాట నీది, హిందీ పాట నాది. పాట ఏంట్రా, పాట ఎక్కడ ఉందిరా అసలు? పాట ఎక్కడ ఉంది? భాష కదరా అది. నీ తెలుగు భాష, నాది హిందీ భాష కదా. కాదు సత్య గారు హరీష్ శంకర్ గారు రండి. ఆయన చూసారా, సత్య గారు అంటుంటే పలకలేదు, హరీష్ శంకర్ గారు అంటే తిరిగారు. కాదు మేము మిమ్మల్ని చిన్న పుష్పగుచ్చం కూడా మనం ఓకే అయితే చలో. పొద్దున్న సెట్లోకి వస్తారు, సెట్లోకి వచ్చిన తర్వాత మేము కూడా ఉంటాం. రవితేజ గారు వస్తారు, రవితేజ గారు ఆల్రెడీ ఆయనకి సీన్ చెప్పేస్తారు. అన్నయ్య సీన్ ఇదన్నయ్య, మీరు వచ్చి జస్ట్ చేయాలని. అరే అబ్బాయి చేయొచ్చంటవా? మీరు మాస్ మహారాజు చెయ్యాలి సార్. అయితే సార్ చేసేస్తారు. చేసిన తర్వాత రవితేజ కనిపించలేదు అన్నయ్య నాకు. మనం పాత రవితేజకి వెళ్దాం అంటే, కనపడలేదురా అబ్బాయాడు, కనపడలేదని. ఓకే మళ్ళీ చూస్తారు. సూపర్ సూపర్ గ్రేట్ పర్ఫార్మెన్స్ బై మాస్ మహారాజ్, సూపర్. అదే ఇదే అన్నయ్య కావాలి నాకు. ఇదే కదా మన మాస్ మహారాజు, ఇది ఇలా ఉండాలని. సత్య అన్న వస్తారు. సత్య అన్న ఆల్మోస్ట్ ఇంకా పొద్దున్న సుప్రభాతం అన్నీ అయిపోతాయి ఆయనకి. ఆయనకి అసలు చెవు తుప్పు వదిలేస్తుంది అనమాట. సరే ఇలా చేస్తాను సార్ అంటే, ఏదో చేసే అలా చేస్తాను సార్ అంటే, 4 టేకులు తమ్మా ఇప్పటికి చెయ్య అని చెప్పి తిడేస్తాయి. ఆయనకి చెవు తుప్పులు వదిలేస్తాయి అనమాట మొత్తానికి. సార్ నాకు సైట్ ప్రాబ్లము, అందుకే మిమ్మల్ని చూసి చేయలేను, అందుకే చేసి. బ్రదర్ నువ్వు వెళ్ళాలి. నెక్స్ట్ రండి. రే బాబీ, బ్లాక్ షర్ట్ ఎవడు పెట్టాడు అక్కడ? కంటిన్యూటీ ఉండదు హరీష్ శంకర్ సినిమాలో. హరీష్ శంకర్ సినిమాలో 12 తప్పులను యూట్యూబ్లో ఒకటి బతకాలాడు, తీసేసాడు. అరే ఇప్పుడు ఓకే రెడీయా? లవ్లీ లవ్లీ వాట్ టెక్నీషియన్ యు ఆర్. లవ్లీ అనే సూపర్ అన్నయ్య. వన్ మోర్ అన్నయ్య, వన్ మోర్. చమ్మక్ చంద్ర గారు. మార్నింగ్ మా రెడీయా? అందరూ రెడీయా? నిలబడరా? రెడీ మా రెడీ. డైలాగ్ చెప్పారా? కెమెరా రోలింగ్
యాక్షన్. కట్ కట్. ఏయ్ బాబీ ఏం చెప్తున్నాడు? డైలాగ్ ఏముంది అక్కడ? చెప్పాడికి. రెడీ, 1 more. ఎలాంటిగా ఉండండి అందరు. దబ్బకండి పొద్దుపోతున్నాయి. రెడీ. బ్యాక్గ్రౌండ్లో అమ్మాయి ఎవరో? ఎందుకు అమ్మా ఆవిడని అనుకుంటున్నావు? దూరం ఉండలేవా? దూరం ఉండు. చేతిలో ఎందుకు పెడుతున్నావు? ఎక్కడ కూడా పెడతాను చేతుకు. సరిగ్గా నిలబడా. రెడీ, కెమెరా, యాక్షన్. కట్ కట్. బాబీ ఎవరు వెనకాల వెళ్ళిందాడు? బాబీ అనుకుంటావు అక్కడ? ఎవరికి ఇది లేదు. ఏ డైరెక్షన్ చచ్చిపోయారా? పడాడు ఇలా చిరా. అమ్మ బాబోయ్, అసలు ఒక్కొక్కళ్ళు హరీష్ శంకర్ గారిని ఏ రేంజ్లో పట్టారంటే. కానీ సార్ ప్రతి ఒక్కరు రెడీ ఇమిటేట్ చేయడానికి. హరీష్ గారితో సెట్లో ఎలా ఉంటారో మనం అందరం చూసాం. అవును. అర్థమైపోయింది కదా మనకి. అవును. ఈ సెట్కి రాకముందు హరీష్ గారి రూమ్లో ఓ 3 రైటర్స్తో కూడా ఒక యూనిక్ వేలో పనిచేస్తారు. చూపిస్తున్నావా? అది నువ్వు చూపిస్తున్నా? లేదు, ప్రవీణ్ గారు ఎవరు? రైటర్స్ ప్రవీణ్ వాళ్ళు గారు ఇమిటేట్ చేయలేరు, వాడి పరిస్థితి చెప్తారు అంతే. చెప్తారు వాళ్ళ పరిస్థితి. చేస్తారు వాళ్ళు, వాళ్ళు అక్కడ ఏం జరుగుతుందో చెప్తారు.